గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడివాడ వైసీపీ జెడ్బీటీసీ కుప్పల హారిక వాహనాన్ని అడ్డుకున్నారు టీడీపీ జనసేన శ్రేణులు. కారు అద్దం పగలగొట్టేశారు. ఇరు పార్టీల కేడర్ కారుకు ఇటు టీడీపీ జెండాను తగిలించి అక్కడ మహిళలు నిరసన తెలియజేశారు. ఆ కారును అక్కడ నిలిపివేసే ప్రయత్నం అయితే చేశారు. క్యాడర్ సభ్యులు కారు కింద కూర్చొని కారును ముందుకు కదలనీయకుండా చేశారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసేశారు కూటమి కార్యకర్తలు. అక్కడ మహిళలు కూడా నిరసనకు దిగారు. అయితే వాహనానికి టీడీపీ జెండాను పెట్టి నిరసన తెలియజేశారు మహిళలు. ప్రెజెంట్ గుడివాడలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అక్కడ గుడివాడ వైసీపీ జెడ్పీటీసీ కుప్పల హారిక వాహనాన్ని అక్కడ కూటమి కార్యకర్తలు నిలిపివేశారు. కారు ఎదుట అడ్డుగా నిల్చోటం, కారు కింద టైర్ల దగ్గర కూర్చొని కారును ముందుకి కదలనీయకుండా చేశారు. ఇందాక బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా కొంతమంది కార్యకర్తలు అంతకుముందు తమ ప్రభుత్వం ఉన్నప్పుడు కావాలనే కూటమి నేతల మీద, కూటమి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి టార్చర్ చేశారని, అందుకే కారును లోపలికి రానివ్వము అంటూ కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు ఆయన. అయితే ప్రెజెంట్ మనం కార్ విజువల్స్ ని కూడా చూస్తున్నాం. కార్ అద్దాలను ధ్వంసం చేసేశారు అక్కడ కూటమి కార్యకర్తలు. మహిళా కార్యకర్తలు కూడా నిరసన తెలియజేస్తున్నారు. మహిళా కార్యకర్తలు తన కారుకు టీడీపీ జెండాను పెట్టి నిరసన తెలియజేస్తారు. ఇవాళ ఇక్కడ గుడివాడలో వైసీపీకి సంబంధించిన మీటింగ్ జరుగుతోంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ కూడా ఇటు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంది వైసీపీ. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కార్యకర్తలు మొత్తం కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. ఎవరి కారులను కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫ్లెక్సీల నుండి మొదలైన ఈ వార్ ఇప్పుడు జెడ్పీటీసీ వాహనాన్ని అడ్డుకునేదాకా వెళ్ళింది. మధ్యలో ఇటు కూటమి కార్యకర్తలకు పోలీసులకు మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు అక్కడ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా సిచ్యువేషన్ మొత్తం కూడా చేజారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. భారీ సంఖ్యలో వస్తున్న కూటమి కార్యకర్తలు అక్కడ కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కారు మీద రాళ్లతో అక్కడ పగలగొట్టే ప్రయత్నం అయితే చేశారు. కారు అద్దాలు పగిలిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. గవర్నమెంట్ వెహికల్ అని కూడా అక్కడ క్లియర్ గా మనకి విజువల్ లో కనిపిస్తోంది. అయితే జెడ్పీటీసీ కుప్పల హారిక కారది. కుప్పల హారికను లోపలకు రానివ్వకుండా, గుడివాడ లోపలికి రానివ్వకుండా అక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కూటమి కార్యకర్తలు. కూటమి కార్యకర్తలంతా కూడా తన కారును మోహరించారు. అక్కడ కార్ చుట్టుపక్కల మొత్తం కూడా కూటమి కార్యకర్తలు నిలిచిపోయారు. కారు ముందుకి కదలకుండా కారు కింద టైర్ల దగ్గర కూర్చొని నిరసన తెలియజేశారు. అండ్ కూటమి కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అక్కడ కారుకు సంబంధించి ముందు అద్దాలను పగలగొట్టిన విజువల్స్ మనం చూస్తున్నాం. కారు దగ్గర టీడీపీ జెండాను పెట్టి నిరసన తెలియజేశారు. అయితే ఇవాళ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేస్తోంది వైసీపీ గుడివాడలో. దీనికి సంబంధించి నిరసన తెలియజేస్తూ మహిళలు చీర, పూలు, గాజులను తీసుకొచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు కుప్పల హారిక కారును లోపలికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ అడ్డుకునే ప్రాసెస్ లో అక్కడ కారును ధ్వంసం చేసేశారు కూటమి కార్యకర్తలు. అలానే కూటమి కార్యకర్తలకు పోలీసులకు మధ్య కూడా తోపులాట సంభవించింది. గుడివాడలో ఫ్లెక్సీల నుండి మొదలైన ఈ వార్, ఫ్లెక్సీల దగ్గర పేరుని నాని ఫ్లెక్సీలు ఉన్న వాటన్నింటినీ కూడా తొలగించాలంటూ కూడా కూటమి కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే అప్పుడు పోలీసుల మధ్యలో జోక్యం చేసుకున్నారు. కానీ పోలీసులకి కూటమి కార్యకర్తలకి మధ్య తోపులాట సంభవించింది. మళ్ళీ అక్కడ కూటమి కార్యకర్తలకు నిరసన తెలియజేస్తూ అక్కడ ఉండిపోయారు. ఇక మధ్యలో ఇటు జెడ్పీటీసీ చైర్పర్సన్ కుప్పల హారిక వెహికల్ లోపలికి వెళ్లకుండా కూడా కూటమి కార్యకర్తలు వెహికల్ ను చుట్టుముట్టారు. లోపల కారు లోపల ఉందా ఆవిడ? ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. నాగవరపాడు సెంటర్లో అయితే కనుక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇటువైపుగా వచ్చే ఎవరైతే వైసీపీ నేతలు ఉంటారో వాళ్ళపైకి ఇక్కడ టీడీపీ జనసేన నేతలందరూ కూడా ఒక్కసారిగా దాడికి పాల్పడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కుప్పల హారిక జెడ్పీటీసీ కారు వాహనం అయితే
ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనబడుతోంది కదా. ఇదే వాహనం జెడ్పీటీసీ కుప్పల హారికది. లోపల ఆవిడ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ కారు దగ్గర అయితే కనుక చూడొచ్చు. ఒక్కసారి ఈ వాహనానికి ఎలాగా డ్యామేజ్ చేశారో ఒకసారి చూడొచ్చు. మొత్తం అంతా కూడా పగలగొట్టేసే ప్రయత్నంలో భాగంగా ఆ కార్ నెంబర్ కూడా మనం చూడొచ్చు. AP16DN 3726 లక్ష్మీ టయోటా కార్ని అయితే కనుక ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ కారుకి మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం కార్యకర్తలు వచ్చేసి కుప్పల హారిక పైన దాడి చేసే ప్రయత్నంలో భాగంగా అయితే కారును బద్దలు కొట్టారు. ప్రస్తుతం లోపల హారిక ఉన్నారు, లోపలే ఉన్నారు. ఆవిడ భర్తను ఆవిడ కూడా లోపల కారులో ప్రయాణిస్తూ ఇటువైపు గుడివాడ మీదుగా వెళుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆవిడ మీద దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తం కారు విజువల్స్ మొత్తం కూడా మనం క్లియర్గా గమనిస్తే కనుక కారు వెనకాల భాగం అంతా కూడా పగలగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి మనం ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి మనం కారు ముందు భాగం కూడా ఒకసారి చూడొచ్చు. అయితే లోపల కుప్పల హారిక అండ్ హస్బెండ్ కూడా లోపల ఉన్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు. లోపల చూస్తే కనుక ఇక్కడ నుంచి విజువల్లో మనకి చాలా క్లియర్గా కనబడుతూ ఉంటారు వాళ్ళు. ఆ లోపల కుప్పల హారిక అండ్ వాళ్ళ భర్త కూడా లోపల ఉన్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత గొడవ జరుగుతున్నా కారు బద్దలు కొట్టినా బయటకైతే రావట్లేదు. ఎదురుగా ఉన్న మహిళలు కారు వెనకాల పగలగొట్టింది మీరేనా? మేం కాదు. కారు పగలగొట్టింది ఎవరు? మేం కాదు. మీరు అడ్డుకునే ప్రయత్నం మాత్రమే చేశారు. నాదే తగిలింది రాయ. మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ కూడా ఒకటి చెప్తాను వినండి, మా నాయకుల ఆదేశాల ప్రకారం ఉంటాను తప్ప పిచ్చి పిచ్చి ఆశాలు వాళ్ళకిలాగా కార్లు అద్దాలు పగల కొడతారు, కార్లు పగల కొడతారు, మనుషులు తిట్టటాలు, అద్దరేతులు లేపేస్తారంటారు. మాకు చేత కాదు, మాకు చేత కాదు. మేము వదిలేసాం, మళ్ళీ యూటర్న్ తీసుకురావటువంటి మళ్ళీ మేము నిబద్ధతతో ఆవిడ పంపించేసాం. మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకొని వచ్చారు ఇక్కడికి? అంటే ఇక్కడ హల్చల్ చేయాలనా? ఎందుకు కాదు, మేము పగలగొట్ల. అది ఎవరు పగలగొట్టారు చూసుకోమని బ్యాక్ చేసుకొని గో బ్యాక్ చేసుకెళ్ళిపోమని అక్కడ క్రియేట్ చేసుకోండి. వెళ్ళిపోవాలి కదా, సంస్కారం లేదా మీకు? మీ పార్టీకి సంస్కారం లేదా? వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయారు, మళ్ళీ చుట్టూ తిరిగి జైలుకి వచ్చారు. రెచ్చగొట్టాలనే కదా మీ ఉద్దేశాలు, గొడవ అవ్వాలనే కదా. కాదు, లోపల చూడొచ్చు. కార్లో విజువల్స్ అయితే మనం చూడొచ్చు. అక్కడ ఉప్పల హారిక హస్బెండ్ మనకి కనబడుతూ ఉన్నారు విజువల్లో. కార్ లోపలికి ఒకసారి జూమ్ ఇన్ చేస్తున్నారు. మా కెమెరామెన్ శివరామకృష్ణ చూపించే ప్రయత్నం చేస్తున్నాం, కానీ గ్లాస్ మీద లైట్ పడడం వల్ల అది మనకి క్లియర్గా కనపడడం లేదు. కారు వెనకాల ఒక్కసారిగా బద్దలు కొట్టిన నేపథ్యంలో వాళ్ళు ఇక్కడే కారు ఆపేసి ఉన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఉప్పల హారిక లోపలే ఉన్నట్టుగా కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ పోలీసులు కూడా ఆ ఉద్రిక్తత వాతావరణాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ కొంతమంది అలాగే నుంచుని చూస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం కొంతమంది చేయట్లేదు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. పోలీసులు కూడా ఒక్కసారి మనం కార్ డ్రైవర్తో కూడా వాళ్ళు సంభాషిస్తున్న పరిస్థితిని కూడా గమనించవచ్చు. అటువైపు ఒకసారి తప్పండి, అటువైపు డిఎస్పీ సిఐతో సహా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళతో కారు అద్దాలు దించేమైనా మాట్లాడతారేమో అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ కానీ ఎక్కడా కూడా ఓపెన్ చేయడం లేదు. వాళ్ళు లోపల కూర్చున్నారు కానీ మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లా. కారు కూడా దిగడం లేదు. కార్ డ్రైవర్ కూడా వాటర్ తాగుతున్నారు. ఇప్పుడే ఆ లోపల చూడొచ్చు మనం. కార్ డ్రైవర్తో పాటు లోపల కుప్పల హారిక కూడా ఉన్నారు. కార్ అద్దం దించమంటే కూడా వెనకాల వాళ్ళు ఉన్నారు అంటూ కూడా ఆయన సైకిల్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అయితే ఒక్కసారి కూడా అంటే కారు డోర్ కానీ అద్దం కానీ దించితే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఇక్కడే ఉన్నారు. ఆయన లోపల ఉన్న కుప్పల హారికతో జెడ్పీటీసీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు సార్ ఏంటి పరిస్థితి? వాళ్ళు లోపల నేను కూడా వచ్చాను. సో చూడొచ్చు, ఒక్కసారిగా కారు బద్దలు కొట్టిన నేపథ్యంలో అయితే కనుక ఇక్కడే ఆగిపోయారు. దీనికి టీడీపీ జెండాని కూడా పెట్టి ఆకతాయితనంగా ఎలా చేస్తున్నారో ఒక్కసారి మనం చూడొచ్చు. అంటే కావాలని ఇక్కడ ఉద్రిక్త వాతావరణం రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా టీడీపీ జెండాని పెట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది మనకి. టీడీపీ జెండా ఎందుకు పెట్టారు అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇప్పటిదాకా పోలీసులు వాళ్ళు ఆకతాయితనంగా అంటే ఒక ర్యాగింగ్ చేసే విధంగా అయితే కనుక జెడ్పీటీసీ
చేసి వాహనంకి జెండాని పెట్టారు. అయితే కారు డ్రైవర్తో సహా వాళ్ళందరినీ కూడా ముందుకు పంపించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అటు ఎవరైతే లోపల ఒక్కసారి మనం లోపలికి చూసే ప్రయత్నం చేద్దాము. చూడొచ్చు ఒకసారి లోపల కుప్పల హారిక అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు. అక్కడ నుంచి కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఎక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి వాహనం కూడా కదలడం లేదు. వాహనాన్ని పూర్తిగా వెనకాల భాగం అంతా డ్యామేజ్ చేశారు. దీని మీద ఏదైతే పాన్ పరాగ్ కూడా ఊసిన పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్ళు ఎంత టార్గెట్ చేశారో చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇటువైపుగా ఏ వైసీపీ వాహనం వచ్చినప్పటికీ కూడా వాళ్ళని ఆపేసి మరి ఇలా బద్దలు కొట్టేసి చేస్తున్న పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. బద్దలు కొట్టిందే కాక దీనికి టీడీపీ జెండాని సైతం అతికించి మరి వాళ్ళు దీని ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుందని కూడా మనకు చాలా క్లియర్గా అర్థం అవుతూ ఉంది. ఎందుకంటే లోపల ఆవిడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కిందకి దిగడం లేదు. దిగని నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ కిందకి దిగి సమాధానం చెప్తారో ఆ టైంలో ఇది చూసి వాళ్ళు ఖచ్చితంగా ఏంటండి పీక్కోమంటుంది లోపల కూర్చొని అన్నారు ఆవిడ. అంతే లేకపోతే అసలు గొడవ లేదు, పంపించేది రెడీగా వెళ్ళిపోండి మేడం వెళ్ళిపోండి మేడం. ఏమన్నారు ఆవిడ? ఏం పీక్కుంటారు పీక్కోండి ఉంది. మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చింది. అది కాబట్టి ఏంటి, మనుషులు రెచ్చగొడతాం కాకపోతే మనుషులు రెచ్చగొడతాం కాకపోతే ఏంటి అది పోలీసు వాళ్ళ సహకారంతో మేము పంపించేసాం. ఎవరు కొట్టారో తెలీదు, కానీ ఆమె ఏం పీక్కుంటే పీక్కోమంది. అంతా లేడీస్ జెంట్స్ ఉన్నారు, అక్కడ లేడీసే ఉన్నారు. అంతా ఏం పీక్కుంటారని లేడీస్ అడుగుతున్నారు. వాళ్ళకి సమానం చెప్పారు మనం అంతే. సో కుప్పల హారిగా కారులో ఉండి ఏం పీక్కుంటారో పీక్కోండి అని మాట్లాడారు అంటూ కూడా ఇక్కడ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మొత్తం మీద ఆ కారు అయితే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా వాహనానికి అడ్డుపడుతున్నారు కార్యకర్తలు, మహిళలు కూడా. దీనిపై మరింత సమాచారం అయితే కనుక పోలీసులు ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా మేము ఇక్కడి నుంచి కదలమంటూ కూడా కుప్పల హారిక అండ్ భర్త వాహనంలోనే కూర్చున్న పరిస్థితి అయితే కనబడుతోందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ, గుడివాడ నుంచి. గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ జెడ్పీటీసీ కుప్పల హారిక కారులో ఉండగానే కారు మీద రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు. అలానే కారు వెనక భాగంలో అక్కడ టీడీపీ జెండాను పెట్టి ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే లోపల కుప్పల హారిక ఉండగానే కార్ అద్దాలను ధ్వంసం చేశారు అక్కడ కార్యకర్తలు ఎవరైతే హాజరయ్యారో కూటమి కార్యకర్తలు. ఇక దీనికి సంబంధించిన ప్రెజెంట్ సిచ్యువేషన్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, చెప్పండి, కరెంట్ సిచ్యువేషన్ అక్కడ ఏంటి? కార్ అట్లీస్ట్ ముందుకు కదిలిందా? అసలు పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? సో ప్రస్తుతం కార్ అయితే అక్కడే ఉంది. ఎవరైతే పగలగొట్టారో కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. లోపల ఉప్పళ్ళ హారిక, ఉప్పళ్ళ రాము కూడా లోపల ఉన్నాడు, ఆమె హస్బెండ్. అయితే పోలీసులు ఆ కారుని పైకెక్కించే ప్రయత్నం లేకపోతే ఏదో చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఒక వాహనం అయితే ఇక్కడికి వచ్చింది, ఒక ట్రక్. ఆ ట్రక్లో అయితే తాళ్లు పోలీసు ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు కూడా ఎక్కి ఉన్నారు. కారు మాత్రం అలాగే ఉంది. కారులో వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నించారు ఇప్పటి వరకు. అయితే ఒక్కసారి మనం చూడొచ్చు, పోలీసులు అయితే ఆ వాహనాన్ని అయితే లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడే ఈ కారు దగ్గరే ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. కారు వెనక్కి తీయమంటూ కూడా సిఐ సోమేశ్వరరావు చెప్తూ ఉన్నారు. కానీ డ్రైవర్ ఎక్కడా కూడా ఇంజిన్ కూడా స్టార్ట్ చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేదు. అయితే ఆ వాహనంలోకి ఈ వాహనాన్ని ఎవరైనా ఎక్కించబోతున్నారా లేకపోతే ఏంటి, తాడు కట్టేస్తున్నారు, అది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే చూడొచ్చు మనము, పోలీసులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కారు కూడా కదలట్లేదు ఇక్కడ నుంచి. ఈవెన్ కార్యకర్తలు కూడా అడ్డుగా నిలిచారు కాబట్టి ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది. ఇక్కడ నాగవరపాడు రింగ్ దగ్గరే మొత్తం అంతా కూడా హల్చల్ వాతావరణం చోటు చేసుకుందని ఒక్కసారిగా అయితే ఈ కార్యకర్తలందరూ జెడ్పీటీసీ కారుకి అడ్డుపడడం, ఆవిడ కూడా ఇక్కడి నుంచి కదలకపోవడం, అంతా చాలా సీరియస్ వాతావరణం అయితే కనుక చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఆ కారుకి ఖచ్చితంగా తాడు కడుతూ ఉన్నారు. ఏదైతే వాహనం వచ్చిందో ఆ వాహనాన్ని ఒక్కసారి చూడొచ్చు. వాళ్ళ భర్త కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం.
ఏం తప్పు చేసాం? తప్పు ఇప్పుడు ఈ జనాల్లో ఎవడు మాట వింటారు సార్? తాగేసి ముందు కేబుల్ వెనక్కి తీ. సార్ పోలీసులపై అయితే వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. చూడొచ్చు మనం లోపల నుంచి కూడా సిఐ మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఆగ్రహంతో వాళ్ళ మీద అరుస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సిఐ కూడా వాళ్ళని ఆ తాళ్లు కట్టే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఆపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆపేయమంటూ లోపల నుంచి ఉప్పళ్ళ హారిక భర్త మాట్లాడుతున్నట్టుగా కూడా మనకి ఎక్స్క్లూజివ్గా అయితే కనుక కనబడుతూ ఉంది. ఆయన చూడొచ్చు ఒక్కసారిగా ఇప్పటి వరకు కార్ లోపల నుంచి కూడా ఎటువంటి ఆన్సర్ కానీ జవాబు కానీ చెప్పలేదు, ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. ఒకేసారి ఇప్పుడు అద్దం దించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. రైట్ సాహిత్య అయితే వాహనంకి ఇంకో